హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసిమ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మేము నిన్న నాగుల చవితి సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే బరంపూర్ టెంపుల్ కూడా వెళ్ళామండి. ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాం. పదండి వీడియోలో. నేను మార్నింగ్ 3 కాకముందే లేసానండి. ఎందుకంటే మళ్ళీ 8:30 కల్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలని మార్నింగే లేచి తుడిచేసుకున్నాను. తుడిచేసుకుని అలాగే ఇంటి ముందు కూడా చూడండి, ఇంకా తెల్లవారలేదు, చాలా చీకటిగానే ఉంది అంతా. ఇంటి ముందు కూడా తుడిచేసుకొని తులసమ్మ దగ్గర, కడపమ్మ దగ్గర అన్ని ముగ్గులన్నీ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి వంట స్టార్ట్ చేద్దామని ఇంకా బియ్యం కడిగేసి బీరకాయ తీసానండి. అప్పటికే టైము ఎంత ఫాస్ట్గా లేసి ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా ఆ వంటకి రాగానే 4:15 అయిపోయిందండి. ఇంకా బియ్యం కడిగేసి బీరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఏం లేదండి, ఎక్కువ వంటలు ఏం చేయట్లేదు. ఓన్లీ పులిహోర, బీరకాయ, అన్నం, కేసరి ఇవి మాత్రమేనండి. బీరకాయ అన్నీ కట్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బీరకాయ ముక్కలు కూడా వేసానండి. వేసి కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారము, కొంచెం ఉప్పు, మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. కొంచెం అవన్నీ కాస్త మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని బంద్ చేయడం అండి. అంతే, బీరకాయ కూర రెడీ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా తర్వాత పక్కన కేసరి కోసం బౌల్ పెట్టుకొని గోధుమ రవ్వ అండి, సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా ఇలానే చేస్తారు. ఆల్మోస్ట్ ఇంకా బీరకాయ రెడీ అయిపోయింది. దాంట్లో కొత్తిమీర, ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా అది నేను కొంచెం గోధుమ రవ్వ కొద్దిగా వేగిందండి. వేగిన తర్వాత నేను ఒక కప్పుకు 2 కప్పులు నీళ్ళు పోసానండి. ఒక కప్పు నిండా గోధుమ రవ్వ వేసి 2 కప్పుల వాటర్ వేసి, వాటర్ కూడా బాగా దగ్గరగా అయిపోయి గోధుమ రవ్వ బాగా ఉడికిందన్న తర్వాత ఒక కప్పు నిండా గోధుమ రవ్వ వేసా కదండి, ఆ కప్పుకు నిండా ఒకటేసి మళ్ళీ సగము చక్కెర వేసానండి. అది కూడా బాగా దగ్గరగా అయ్యి ఉడకాలండి. ఆ రవ్వ అంతా ఉడికింది కదా, ఉడికిన తర్వాత ఆ గోధుమ రవ్వ అంతా ఈ చక్కెర అంతా పీల్చుకొని పాకంలాగా దగ్గరగా అయిపోయి ఉన్న తర్వాత కొంచెం ఒక 3 యాలక్కాయలండి, ఒక 3-4 యాలక్కాయలు తీసుకొని కొద్దిగా బాగా మెత్తగా దంచేసి దాంట్లో వేసి కొద్దిగా నెయ్యి వేయాలండి. కొద్దిగా నెయ్యి వేసి బంద్ చేసి సరిపోతుంది. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్న అప్పుడు కూడా ఇదే కేసరి చేస్తామండి, బాగుంటుంది. తర్వాత ఇంకా పులిహోర కోసం అది కూడా రెడీ చేసి పెట్టేశానండి. ఇది పులిహోర కోసం అండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఇది నిమ్మకాయ పులిహోర అండి, చింతపండు చేయలేదు, ఇంకా కుదరదనేసి నిమ్మకాయ పులిహోర చేసేసాను, ఫాస్ట్గా అయిపోతుందని. ఇంకా నాగుల చవితి అంటే ముఖ్యంగా నూగుబిండి, చలిబిండి కదండి. ఇంకా చలిబిండి కోసం బియ్యం నానబెట్టి మార్నింగే నానబెట్టేసానండి. మార్నింగ్ అవి నీళ్ళు వచ్చే వరకు ఇంకా నువ్వులు కూడా వేసి దాంట్లో కొంచెం ఒక 2 యాలక్కాయలు, అవి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసి మెత్తగా అయిన తర్వాత ఉంటల్లా ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టేశానండి. బియ్యము చలిబిండి కోసం బియ్యం కొంచెమే వేసుకున్నా కూడా బెల్లం కూడా కొంచెం వేసుకోవాలండి, లేకపోతే అది మెత్తగా అయిపోతుంది, వాటర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇది ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదండి. నేను ఇదే కాదండి, ఇంకా కార్తీక మాసంలో కూడా టెంపుల్కి వెళ్తాను కదండి, అప్పుడు కూడా సేమ్ ఇలానే పెట్టుకుంటా. కుంకుమ, పసుపు, అక్షంతలు, స్వామివారి కోసము పత్తి వస్త్రము ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళామండి. ఇంట్లో పూజ అంతా చేసుకుని అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి, కొంచెం దగ్గర అంటే కొంచెం నడవాలన్నమాట, అంతే. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారండి, రాముల వారు, శివుడు, ఆంజనేయ స్వామి అన్నీ. ఇవ్వండి, పూజ కూడా ఇక్కడ అంతా అయిపోయింది. పూజ చేసేసుకున్నానండి, త్వరగానే అయిపోయింది. ఇంకా అంటే అందరు ఇక్కడ చవితి రోజు తక్కువగా పోస్తారండి, మరుసటి రోజే ఎక్కువ పోస్తారనమాట. ఇక్కడ అందరూ జొన్న పేలాలు వేస్తారండి. అంటే నాగుల చవితికి ఖచ్చితంగా జొన్న పేలాలు ఇట్లా స్వామివారి మీద పోస్తారంట. ఇక్కడ జొన్న పేలాలు ఫేమస్ అండి. నాగుల చవితి వచ్చిందంటే చాలు, ఎక్కడ చూసినా జొన్న పేలాలు మనకు దొరుకుతాయి. అది ఇక్కడే చూస్తున్నానండి నేను. ఇంకా నేను తులసమ్మ దగ్గర అక్కడ అయిపోయిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసాను. పూజ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పాప కూడా పూజ చేస్తుందండి. మమ్మీ నేను కూడా పెడతా దీపము అనేసి పాప కూడా పూజ చేస్తుంది అక్కడే. ఇంకా అయిపోయిందండి, అక్కడ అన్ని పూజలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి. మేము వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము మేము. ఇంట్లో కూడా పూజ అయిపోయిందండి త్వరగానే. ఇంకా
పిల్లలు తినేసి టిఫిన్లు తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారండి. మేము వెళ్ళిన తర్వాత ఆ రోజు మా మ్యారేజ్ డే ఉన్నది. అందుకని మేము బరంపూర్ టెంపుల్కి వెళ్ళామండి. చాలా బాగుంటుంది, కొండపై ఉంటుందండి ఈ టెంపుల్. ఇదిగోనండి ఇదే ఆ టెంపుల్. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఈ దేవాలయము. ఈ దేవాలయానికి 150 ఏళ్ళ చరిత్ర ఉందండి. అంటే ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారట. చాలా బాగుంటుందండి, చుట్టూ పచ్చటి వాతావరణం, చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. ఇది మళ్ళీ సపరేట్ వీడియో పెడతానండి ఈ టెంపుల్ హిస్టరీ. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.